వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం సరుబుచ్చిలి మండలం వెన్నెల వలసలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అదనపు వసతి గదులు తరగతి గదుల నిర్మాణానికి 436 లక్షల రూపాయల DAJGUA నిధులతో శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా జవహర్ నవోదయ విద్యాలయంలో 22 లక్షల MPCIL నిధులతో నిర్మించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ను రాష్ట్ర PUC చైర్మన్ కూనా రవికుమార్ ప్రారంభించారు. విద్యా అభివృద్ధికి ఈ కార్యక్రమాలు మైలురాయిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో చేయుత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సైకాలజిస్ట్ బుడుమూరు సూర్యారావుకి డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ హానర్ ఆఫ్ డాక్టరేట్ ఇన్ సైకాలజీని ప్రదానం చేసింది. 25 ఏళ్లుగా BEd డిగ్రీ డిప్లొమా కళాశాలలో ప్రిన్సిపల్ లెక్చరర్గా సేవలు అందిస్తూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడినందుకు ఈ గౌరవం లభించింది. ఆయన సేవలు సమాజానికి ఆదర్శమని అతిథులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో CRPF రాష్ట్ర కో కన్వీనర్ శ్రీమతి డాక్టర్ సూర స్వర్ణకుమారి, కో కన్వీనర్ శ్రీమతి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. సార్ ఒకసారి చూడండి. ఓకే సార్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలో రేషన్ బియ్యం మాఫియా మరింత పెరుగుతోంది. 3 రోజుల క్రితం ఇనకలూరులో 350 బస్తాలు పట్టుపడగా తాజాగా నల్లరాజుపాలెం వద్ద మరో 100 బస్తాలను రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా వెనుక బుట్టిరెడ్డి మహేష్ రెడ్డి, యనమల వంశీకృష్ణారెడ్డి ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేదల కడుపుకి దక్కాల్సిన బియ్యం మాఫియా చేతుల్లోకి వెళ్తుంటే అధికారులు ఎందుకు కళ్లు చూపడం లేదని ప్రశ్నలు మిన్నంటుతున్నాయి. పని చేస్తారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద బస్టాండులో అమెరికా సుంకాల పెంపును వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. సిపిఐ మండల కార్యదర్శి బి మారెప్ప మాట్లాడుతూ ట్రంప్ విధిస్తున్న సుంకాలు భారత సార్వభౌమత్యాన్ని దెబ్బతీస్తున్నాయని, మోడీ ప్రభుత్వం సంబంధించకపోవడం దేశ ప్రజలకు అవమానమని విమర్శించారు. సుంకాల పెంపుతో ఆక్వా, టెక్స్టైల్స్, గార్మెంట్స్ ఉత్పత్తులు దెబ్బతింటున్నాయని, వేలాది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. అమెరికా ఏకపక్ష విధానాలను వ్యతిరేకించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. విజయనగరం టౌన్లో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో జిల్లా వైసీపీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో నెల్లిమర్ల ఎస్ కోట నాయకులతో సమావేశం జరిగింది. 9వ తేదీన ఆర్డీఓ కార్యాలయంలో జరగనున్న సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కోలగట్ల వీరభద్రస్వామితో పాటు రైతులు హాజరు కానున్నారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూపుతోందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి రైతే రాజు అన్న సూత్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. 9వ తారీఖుని తలపెట్టిన ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ జిల్లాలో రైతాంగం కోసం రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఈ ఖరీఫ్ సీజన్లో ఎరువులు, అలాగే ఎరువుల్లో ప్రధానమైన యూరియా కొరత వల్ల, అలాగే రైతుల కోసం ప్రధానమైన సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పెద్ద ఎత్తున రైతుల్ని సమీకరించి వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రభుత్వం మీద దృష్టికి తీసుకురావడానికి ఒక రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి వెళ్ళి ఒక మెమరాండం సమర్పించాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేసింది. మీరు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఈ ప్రాంతంలో రైతులకు సమయానుకూలంగా మనం అందించాలనే విషయాన్ని మీరు ఆలోచన చేయలేదు. కేవలం ఈ రైతులకు పెట్టుబడి కోసం గత ప్రభుత్వం 20,000 రూపాయలు, ఆనాడు రైతు భరోసా కింద 13,500 రూపాయలు సమయానికి ఇచ్చేవాళ్ళం. ఆరోగ్యానికి మీరు ఉద్యమాలను ఒక సంవత్సరం 20,000 రూపాయలు కొట్టారు. మొట్టమొదటి సంవత్సరం మీరు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం 20,000 రూపాయలు ఏర్పడలేదు. ఇవాళ 13,500, ఇవాళ కేవలం 7,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చి మీరు మా గొప్పలు చెప్తా ఉన్నారు. ఈ జిల్లాలో 20,000 మందికి ఇవ్వలేదు. మీరు లెక్కలు తీయండి. ఈ రాష్ట్రంలో 7 లక్షల మందికి ఎందుకు తగ్గారు? గత ప్రభుత్వం ఇచ్చిన రైతులు వాళ్ళ అనర్హులు ఎందుకు అయ్యారు? చెప్పండి, వాళ్ళ అనర్హులు అని చెప్పి మీకు ఈ గత ప్రభుత్వం రైతులకి అనర్హులకి ఇచ్చిందని చెప్పండి. చెప్పే నాదుడు లేడు. పీజీఆర్ఎస్ అని చెప్తారు. అగ్రిమెంట్స్ కి అడిగితే కాయికిస్తే దానికి సంబంధం రాదు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం 8వ వార్డులో గణేష్ నిమజ్జోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు గడ్డం కొండయ్య నాయుడు మాట్లాడుతూ పర్యావరణానికి హాని లేకుండా గత 4 ఏళ్లుగా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని తెలిపారు. 9 రోజుల పాటు నైవేద్యాలు, రాత్రి భజనలతో స్వామివారిని ఆరాధించారు. ఎడ్ల బండిని రథంలా అలంకరించి స్వామివారిని ఊరంతా ఊరేగించి భక్తులు ఘనంగా నిమజ్జనం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి పంచాయతీలో
బసరాల దిబ్బ వద్ద చికెన్ వ్యర్థాల లారీని టీడీపీ నాయకులు స్థానిక గిరిజనులతో కలిసి అడ్డుకున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన వాహనాన్ని పోలీసులకు అప్పగించగా ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చేపల పెంపకంలో వినియోగించే ఈ వ్యర్థాల వల్ల పరిసర గ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మౌనం వహిస్తున్న టీడీపీ నాయకులు స్వయంగా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. నేను పల్పడదపు గ్రామం మాది. ఈ పక్కన ఎస్టీ కాలనీలో ఈ విధంగా వేస్ట్ నైట్ తీసుకుని వచ్చి గందరగోళంగా పాండ్లు వేసి పాండ్లు పక్కన రైతులు కూడా ఇబ్బంది పడిపోతున్నట్టు ఎస్టీలు కానీ పక్కన రైతులు కానీ మామూలు పొలాలు చేసుకునే వాళ్ళు కానీ ఈ వాసనకి ఈ స్మెల్కి నిభాయించలేక పొల్యూషన్ వచ్చేసి మొత్తం అయిపోతున్నా. దీని అధికారులు 2-3 సార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద చర్యలు ఏం తీసుకోలేదు. ఈసారైనా గట్టిగా మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా వాళ్ళకి చెప్పించి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఆయన దృష్టికి తీసుకెళ్లి వీటి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇది ఆపిచ్చేసి ప్లస్ దీన్ని ఆర్వాస్టులు కూడా చేసేయాలని పాండ్లు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం కూడా దీన్ని ఖచ్చితంగా. ఆలపూడి ఎస్టీ కాలనీ ఇక్కడ పాండ్లు వేస్ట్ తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొస్తుంటే 4 నెలలు ఇప్పుడు బండి పట్టించాము. 4 నెలలు ఇప్పుడు బండి పట్టించినా కూడా వాళ్ళు 6 నెలలు టైం అడిగారు. 6 నెలలు అయిపోయింది. అయినా ఇక్కడ ఎస్టీ కాలనీ ఉంది. పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. ఉదయం లేస్తే ఈ స్మెల్కి ఇక్కడ పాపం ఎస్టీలు నిలవలేక వాళ్ళు బయటకు వెళ్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు ఉదయం నుంచి గంటల తరబడి క్యూలలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లు వేసి రోజులు గడిచినా యూరియా అందక పంట దిగుబడి దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కోసం వచ్చిన ఓ మహిళా రైతు లైన్లో నిలబడి అస్వస్థకు గురయ్యింది. యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతులను అదుపు చేయడంలో పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు తక్షణమే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చదువునిచ్చి తట్టుకోలేక తొక్కిన కూడా పడుకుంటా చేసినా కూడా అనుకరిస్తలేదు, సహకరిస్తలేరు. అదే ప్రకారంగా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అటు చేయాలి కదా వర్షాలు కొట్టి అట్లా కొట్టుకోపోతుందంటే పంట చేనులు ఏరులేక అట్లా కొట్టుకుపోతాను. ఇక్కడ ఇబ్బంది పడి చస్తాను. ఎంత చదువుతుంది ఎక్కడ ఎప్పుడు చూడలేము. దాదాపు 10 ఏళ్ళ నుంచి ఎంజాయ్గా పని ఎప్పుడు మేము లైన్లు కట్టే ఎప్పుడు పడితే అప్పుడు బస్సు తీసుకొని పోయాం. ఈ రోజులలో ఇప్పటికి 2-3 ఏళ్ళు ఇబ్బంది పడి ఎంతసేపు ఉన్న మామూలు ఇప్పుడు పడిపడ్డాడు లైన్లో కష్టపడి బస్సు తొక్కుడుకు సెప్టెంబర్ 7న నారాయణఖేడ్లోని మా ఫంక్షన్ హాల్లో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ పదవీ విరమణ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప అధ్యక్షులు ఎక్కం పాండు రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఖెడ్లోని కల్హేర్ మండలం బీబీపేట గ్రామం నుండి రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదగడం గర్వకారణమని ఆయన అన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవిసింగ్, శివరాజ్, రాజకుమార్, భీమ్రావు పిలుపునిచ్చారు. అట్టి సభలో మెజారిటీ ఉపాధ్యాయుల సంఘమైనటువంటి ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు గుండు లక్ష్మణ్ సార్ గారు పదవీ విరమణ సందర్భంగా అభినందన సభ పెట్టడం జరిగింది. అట్టి సభలో ఆయనకు ఎంత గౌరవించినా తక్కువే మా ప్రాంతం వాడు. నాయకత్వ పటిమతో రాష్ట్రంలో, జిల్లాలో అనేక పదవులు అనుభవించి రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులుగా పదవులను చేపట్టి తన నాయకత్వ పటిమతో ఉపాధ్యాయ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉపాధ్యాయుల సంక్షేమమే తన ధ్యేయంగా పాటుపడి ఎన్నో పనులను సాధించి అజాత శత్రువుగా
పార్టీ, వర్గ, కుల, సంఘాలకు భేదాలు లేకుండా అందరినీ పనులు చేయించి అందరినీ మన్ననలు పొందినటువంటి మా నాయకుడు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుండు లక్ష్మణ్ సార్ గారి పదవి విరమణ అభినందన కార్యక్రమం నారాయణఖేడ్ మండలంలోని మా ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. కావున అందరూ ఉపాధ్యాయులు మరియు వారి మిత్రులు, వారి బంధువులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆయన ఒక మామూలు కార్యకర్త నుండి మరి రాష్ట్ర స్థాయి వరకు మరి ఎన్నో సేవలు చేసిన ఉపాధ్యాయులకు మరి అదేవిధంగా మరి జిల్లాలో ఆయన ఎన్నో పర్యాలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షునిగా మరి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుండు లక్ష్మణ్ గారు గత నెల 31న పదవీ విరమణ చేయనైనది. ఆయన గారు ప్రాథమిక కార్యకర్త నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ తాలూకాలోని బీపేట గ్రామంలో జన్మించి పిఆర్టీఓటీఎస్ రాష్ట్ర అధ్యక్షుని స్థాయికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినాయక నిమజ్జనాల కోసం రంగనాథుని చెరువులో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుల గంగమ్మ ఒడికి చేరుతున్న నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనం అయిన విగ్రహాలను తొలగించడం, వ్యర్థాలను శుభ్రం చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందిని ప్రశంసించారు. సుమారు 5,000కు పైగా నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసి కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ రంగనాథ్ చెరువు ఏదైతే ఐడియల్ చెరువు ఉందో ఇక్కడ నిమజ్జనం చేయాలన్నటువంటి ఆలోచనతో భక్తులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఇలా వినాయక్ సాగర్ ఏదైతే సెక్రటరేట్ ముందు ఉన్నటువంటి వినాయక్ సాగర్ లో ఏ రకంగా చేస్తారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో కుక్కట్పల్లిలో కూడా సుమారుగా ఈ 14 డేస్ లోపల ఇప్పటికే 14-15 విగ్రహాలు ఈ రోజు వరకు పొద్దున 9 గంటల వరకు నిమజ్జనాలు జరిగాయి. ఇవాళ బహుశా ఇవాళకు 4,500 మంది ఇవాళ రాబోతా ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ మన ఉన్నటువంటి గ్రహణం ఉందని చెప్తా ఉన్నారు. ఈ 2 రోజులు ఏమో చెప్పకపోవచ్చు కానీ 14 వరకు లోపల పెద్ద ఎత్తుగా కూడా వస్తాయి. ఎక్కడ ఇబ్బంది జరగకుండా మా అధికారులు కానీ అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు సక్రమంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా వాటర్ విషయంలో కానీ క్లీనింగ్ విషయంలో కానీ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే నైట్ అండ్ డే 24 అవర్స్ పనిచేస్తే కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చే అవసరం ఉంది. కాబట్టి విఘ్నేశ్వరుడు నిమజ్జనం తర్వాత ఎంబడే 1-2 అవర్స్ లో వాళ్ళను విగ్రహాలను కూడా నిమజ్జనాన్ని ఉన్నటువంటి స్టీల్స్ అన్ని తొలగించి కొత్త విగ్రహాలకు అవకాశం ఇచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ భాగంగానే ఈ రంగనాథ చెరువులో పెద్ద ఎత్తుగా జరగబోతా ఉన్నాయి. దీనికి పూర్తిగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుని బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ కొంత ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ప్రజలు గమనించవలసింది ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కొద్దిగా మీరు కూడా కొద్దిగా నిమజ్జనానికి సహకరించి ఉన్నటువంటి భక్తులకు సౌకర్యాలు కలిగించే విధంగా కూడా మనం కూడా కొన్ని వెహికల్స్ విషయంలో కూడా జాగ్రత్త పడాలని చెప్పి తెలియజేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 27వ వార్డు జాలర్ల వీధిలో వరసిద్ధి వినాయక చవితి 14వ వార్షికోత్సవం సందర్భంగా 108 ముత్తైదువులు కలశాలతో మట్టి వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ విజ్జూరోటి రాఘవులు పాల్గొని ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గంగాలమ్మ తల్లి ఆలయం వద్ద గంగను తీసుకొచ్చి వినాయక నిమజ్జనం చేసి ఆ మట్టిని వ్యవసాయ భూములు, ఇల్లు, తులసి మొక్కల వద్ద ఉంచడం జరుగుతుందని తెలిపారు. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం విశేషం.
నేను మళ్ళీ స్ట్రీట్ లో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ సింహాచలం సభలో మాట్లాడుతూ 12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర ధరల కార్మిక వర్గాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయని, వేతనాలు పెంచాలని కోరారు. ప్రైవేటీకరణ, అవుట్సోర్సింగ్ విధానాలు మానుకోవాలని తెలిపారు. జూలై సమ్మె జీతాలు, గత 17 రోజుల సమ్మెకు జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు, 20 నుంచి 23 వరకు దీక్షలు, మహాధర్నా చేస్తామని హెచ్చరించారు. దాని సంస్కారాలు 15,000తో మేల్కొని 12వ పీఆర్సీ ప్రకటించాలి. 12వ పీఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి జీవో నంబర్ 16-15 ప్రకారం పీఆర్సీ జీతాలు, డిఏ, మధ్యంతర వృత్తి, అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకి నైపుణ్యానికి తగిన జీతాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే గత జులైలో జరిగిన సమ్మెకాలం జీతం, అంతకుముందు 17 రోజులు జరిగిన సమ్మెకాలం యొక్క ఒప్పందాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, బిడ్డలకు ఉద్యోగాలు, అట్లాగే దాన సంస్కారాలు 15,000 నుంచి 20,000కి, ఎక్స్రేషియో 5 లక్షల నుంచి 7 లక్షల పెంపు, సంక్షేమ పథకాలు, ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో ప్రదర్శనలు నిర్వహించమని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపుని జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా ఈ నెల 20, 21, 22 తారీఖుల్లో విజయవాడలో రిలే దీక్షలు నిర్వహిస్తున్నాం. 23వ తారీఖు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి, కార్మికులు కోరుతున్న న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి. కార్మికులు కోరనటువంటి ప్రైవేటీకరణ విధానాన్ని తెచ్చి మా మెడకి ఉరి తగిలించాలనుకుంటే మాత్రం సహించేది లేదు. ఈ ప్రభుత్వంతో తాడొప్పేడో తేల్చుకోవడానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కె ఉమాశ్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సిఐటి అనుబంధ సంఘం. ప్రభుత్వం మేల్కొని 12వ పీఆర్సీ ప్రకటించాలి. 12వ పీఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి జీవో నంబర్ 16-15 ప్రకారం పీఆర్సీ జీతాలు, డిఏ, మధ్యంతర వృత్తి, అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకి నైపుణ్యానికి తగిన జీతాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే గత జులైలో జరిగిన సమ్మెకాలం జీతం, అంతకుముందు 17 రోజులు జరిగిన సమ్మెకాలం యొక్క ఒప్పందాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, బిడ్డలకు ఉద్యోగాలు, అట్లాగే దాన సంస్కారాలు 15,000 నుంచి 20,000కి, ఎక్స్రేషియో 5 లక్షల నుంచి 7 లక్షల పెంపు, సంక్షేమ పథకాలు, ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 18వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పట్టణాల్లో ప్రదర్శనలు నిర్వహించమని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో షాదీ మహల్ సమీపంలోని సుమో స్టాండ్ వెనుక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మృతుడి వయసు సుమారు 35 సంవత్సరాలు ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. ముఖంపై గాయాలు ఉండటంతో హత్య సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాలని, కారణంగా ఎవరైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.
రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రత్యేకంగా ఈ అనుమతినిచ్చింది. అయితే ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం జైలులోనే ఉన్న మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్ తో జైలుకు వెళ్లనున్నారు. ఈ నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశం. అక్కడ కానీ అతను గేట్ బయటకు వచ్చిన తర్వాత ఒక ఫోటో తీసి పెడతానన్నారంట. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.